ప్యాకేజీలు తీసుకుంటున్నారు అని చెప్పినటువంటి అనే సందర్భానికి నేను ఒక వీడియో చూపించిన తర్వాత మీకు సమాధానం చెప్తా. అటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతారు కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తీసుకొని కళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గూండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేతో మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. శివశంకర్ గారు, విజయ్ కుమార్ గారు, చింతపల్లి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ అధికారికంగా లెటర్ హెడ్ మీద వైసీపీ నుంచి ప్యాకేజ్ అందటంతో పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతమైన విమర్శలు చేశారు అని చెప్పినటువంటి మీ కామెంట్లకి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ రూపంలోనే మీకు సమాధానం దొరికిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకరోజు ప్యాకేజ్ ఇస్తారు అన్నందుకు ఏమన్నాడు? నా కొడకల్లారా. నాకు తెలిసి బహుశా మాట్లాడని మూతే లేదు ఆయన మాట్లాడిన దాంట్లో. తొక్కుతా నా కొడకల్లారా, గొంతు కింద తొక్కేస్తా నా కొడకల్లారా, ఎవడరా ప్యాకేజీ తీసుకుంది నా కొడకల్లారా అని అమ్మ నా బూతులు ఒక పార్టీ అధినేత తిట్టడం బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిసారేమో, నాకు తెలియదు. ద ఫస్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ ది కంట్రీ ఆల్సో. నేను మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? వైసీపీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నానని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ప్యాకేజ్ తీసుకుంటున్నానని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు? ఏ ఆధారంతో ఈరోజు మీరు ఆ విధమైనటువంటి నా మీద అధికారికమైనటువంటి కామెంట్లు ట్రోలింగ్ చేస్తున్నారు? నేను కూడా తిట్టొచ్చా ఇలాగనే మిమ్మల్ని? ఈ విధంగా బూతులు తిట్టొచ్చా? మెడ కింద కాలేసి తొక్కొచ్చా? ఈ విధంగానే చెప్పులు చూపించచ్చా? షూ చూపించచ్చా? ఏం సార్ శివశంకర్ గారు, విజయ్ కుమార్ గారు, ఆయన చెప్పు చూపించాడు, నేను షూ చూపించచ్చా? దీంతో తన్నొచ్చా? తంతానని అనొచ్చా? ఏదన్నా కామెంట్లు పాస్ చేసేటప్పుడు విఘ్నత ఉండాలి. మనం మాట్లాడితే చేస్తే సంసారం, ఇంకొకటి చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా? ప్రజల కోసం, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడితే వేరే పార్టీ వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నట్ట. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి సందర్భంలో విరుచుకుపడేవాడిని, మాట్లాడేవాడిని. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పాలసీస్ నేను ప్రశ్నించేవాడిని. అప్పుడు తెలుగుదేశం ఎంత ఇచ్చింది, జనసేన ఎంత ఇచ్చింది డబ్బులు నాకు? ఆ ప్యాకేజీలు తీసుకోవటం మీకు అలవాటేమో, నాకు కాదు.
2019 నుంచి 24 వరకు మీరు ఎంత ఇచ్చారో చెప్పండి, లేదా తెలుగుదేశం ఎంత ఇచ్చారో చెప్పమనండి. తెలుగుదేశం ఒక కప్పు కాఫీ జడా శ్రవణ్ కుమార్కి తాగడానికి ఒక కప్పు కాఫీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికని చెప్పించండి తెలుగుదేశం వాళ్ళ చేత. జడా శ్రవణ్ కుమార్ రాజకీయాలు వదిలేస్తాడు. మీరేమైనా ఇచ్చారా? పోనీ తెలుగుదేశం ఏమైనా ఇచ్చిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటానికి అంటే ఎవరైనా ఏదన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు, డబ్బులు ఇచ్చాడు కాబట్టి మాట్లాడతారు అధికారికంగా. నాకైతే 472 ఏట్లో వచ్చినాయి సార్, నేను ఏది పడితే అది మాట్లాడతా, నాకు ఒక స్థాయి లేదు సార్. 100కి 100% స్ట్రైక్ రేట్ కదా మనకి. దేశ చరిత్రలోనే అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్ కదా. మరి మీరు ఇట్లా మాట్లాడవచ్చా ఆధారాలు లేకుండా? ఒక చైర్మన్ హోదాలో మీరు ఇలా మాట్లాడవచ్చా? ఇలా మాట్లాడితే చెప్పు తీసుకున్నా, షూ తీసుకున్నా, నేను కూడా తంతే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు మీరు? నేను డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలు రిలీజ్ చేయండి అంటే ఎక్కడ పెట్టుకుంటారు మీరు? మెడ మీద కాలేసి తొక్కుతానంటే ఎక్కడ పెట్టుకుంటారు మీరు? తమాషాలుగా కనపడుతుందా? అంటే జడా శ్రవణ్ కుమార్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు అధికారికంగా రిలీజ్ చేస్తే ఏంది బెదిరిస్తున్నారా? టచ్ చేసి చూడండి జడా శ్రవణ్ కుమార్ని, ఏం జరుగుద్దో చూస్తా. నేను ఛాలెంజ్ విసురుతున్నా, టచ్ చేసి చూడండి జడా శ్రవణ్ కుమార్ని. మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ టచ్ చేసి చూడండి జడా శ్రవణ్ కుమార్ని, ఏం జరుగుద్దో చూద్దురు. తమాషాలుగా కనపడుతుందా? ప్రభుత్వంలో రాకముందు ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట. ప్రభుత్వంలో రాకముందేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమా, ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడితే ప్యాకేజ్ స్టార్లా డబ్బులు తీసుకున్నారా? మొవ్వల నగేష్ విషయంలో నేను మళ్ళీ వస్తా. మొవ్వల నగేష్ విషయంలో నాదెళ్ల మనోహర్ గారికి వందనాలు. ఇక్కడ వేదిక రాష్ట్ర మంత్రి గారు ఆ రోజు ఏం మాట్లాడారో వినండి ఒకసారి. ఈరోజు నేను ఈ విధంగా వస్తానని అనుకోలేదు. ఎందుకంటే ఒక 3 వారాల క్రితం జనసేన పార్టీ సమీక్షా సమావేశాల్లో వైఫల్యం, ఎందుకు ప్రభుత్వం నుంచి స్పందించడం లేదు, ఒక బిడ్డ కోల్పోయిన తల్లిగా ఆమె న్యాయం కోసం అడిగినప్పుడు ఎందుకు ఈ మంత్రులు, ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఆ మాత్రం కూడా కుటుంబాన్ని ఆదుకోలేకపోయారనే బాధ ఆమె వ్యక్తపరిచినప్పుడు ఆ రోజు గ్రామంలో ఉన్న వాతావరణం, ఇక్కడున్న మంత్రి